Garuda Express, an international courier service. రోజు రోజుకి బిగ్ బాస్ కార్యక్రమం బాగా ఆసక్తికరంగా మారిపోతుంది. అందుకే అర్బన్ ఏరియాస్లో వారాంతం ఎన్టీఆర్ వచ్చిన షోకు 16 టీఆర్పీ వస్తే వారం మధ్యలో కూడా 15 వరకు టీఆర్పీ వచ్చింది. ఇప్పుడు ఆ టీఆర్పీని ఇంకా పెంచేందుకు మన వాళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్లతో మామూలు ఫీట్లు చేయించట్లేదు అనుకోండి. అదిగో మొన్న ఒక ఎపిసోడ్లో వీళ్లతో ఒక డ్రామా వేయించారు. వామ్మో, ఆ డ్రామా చూస్తే ఓరిళ్ళ ఏషాలో అని అనుకోవాల్సిందే ఎవరైనా కూడా. శివగామిగా సింగర్ కల్పన, నవాబుగా ఆదర్శ్, కాలకేయగా ప్రిన్స్, కట్టప్పగా కత్తి మహేష్, కిల్బిల్ పాండేగా సమీర్, డాక్టర్ బాలీగా ధన్రాజ్, శృంగార తారగా హరితేజ నటించాలి అని బిగ్ బాస్ ఆదేశించారు. బాగా నటించిన వారికి ఉత్తమ నటీనటుల అవార్డులను అందజేస్తామని ప్రకటించారు. దాంతో అందరూ పాత్రలకు తగిన వేషధారణ వేసుకుని ఇరగదీశారు. ఇందులో శివగామి మెడలో నుండి మహేష్ కత్తి ఒక చైన్ దొబ్బేయటం, అడ్డొచ్చిన సైనికుడు శివబాలాజీకి అందులో వాటా ఆఫర్ చేయడం నవ్వులు పండించాయిలే. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో శివగామిగా సింగర్ కల్పన ఇరగదీసింది. నా మాటే శాసనం అంటూ చితకొట్టేసింది. అందుకే ఆమెకు ఉత్తమ నటి ట్రోఫీ ఇచ్చారు. అలాగే నవాబుగా ఆదర్శ్ కూడా ఇరగదీశాడు. అతన్ని బెస్ట్ యాక్టర్ అనేశారు. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు వర్షన్ను చాలా రసవత్తరంగానే నడుపుతున్నారండోయ్. అందుకే ఇప్పుడు ఈ షోని చూసేవారు పెరుగుతున్నారు. కాకపోతే షో నడుస్తున్న కొద్దీ చాలామంది కంటెస్టెంట్లు టాలెంట్ చూపించేస్తున్నారు. కాబట్టి వీరిలో ఎవరు గెలుస్తారో చివరకు అనేది చూడాల్సిన అంశం.